మహిమగల తండ్రి, మా గొప్ప దేవ, నీ మితిలేని ప్రేమను బట్టి మరొకసారి వందనాలు చెల్లిస్తూ మరొకసారి ఈ విధంగా మేమందరం చేరి నీ పాదాలు ఆశ్రయించి ప్రార్థించడానికి మీరిచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు నీ బిడ్డల చక్కటి పాటలు పాడి నీ పరిశుద్ధ నామమును ఎంతగానో ఘనపరిచి మహిమపరచాలి. దేవా, కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రభా మీరు బలపరచండి. ప్రభా, నీ వాక్యం ద్వారా ప్రతి ఒక్కరితో మాట్లాడండి. మా జీవితాలకు కావలసిన శ్రేష్టమైన వాక్కులు మీరు మాకు అనుగ్రహించి మీరు మాత్రమే సమస్త ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, మరి ఒకసారి మనం కూడా ఈ విధంగా కలుసుకొని దేవుని స్తుతించుటకు మహిమపరచుటకు దేవుడు ఇచ్చిన భాగ్యం ఇది. గడిచిన 3 రోజులు నేను దీవించబడ్డాను అన్న వాళ్ళు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. సౌండ్ రాలేదండి. గడిచిన 3 రోజులు నేను ఆత్మీయంగా దీవించబడుతున్నట్టు గొప్ప రావడం కాదు. చాలా మందికి ఇదొక భ్రమలో ఉంటారు. ఆకాశం నుంచి గొప్పలు దిగి మీద మీద పడాలి, మా ఇంట్లో పడాలన్నట్టు కూడా అది కాదు దీవెన అంటే. యాకోబుకు ఏమీ లేక ప్రార్థన చేసినా నీవు నన్ను దీవించేంత వరకు నేను నిన్ను పోలినని యాకోబుకు లేకపోరా ప్రార్థన చేసినా అన్నీ ఉన్నాయి కానీ దానికి దేవుని కూడా కావాలి అని యాకోబు ప్రార్థన. దేవుని బిడ్డలారా, దేవుడు నాతో మాట్లాడుచున్నాడు అన్నవాళ్ళు చెప్పండి. హల్లెలూయా. గడిచిన 3 రోజులు దేవుడు తన వాక్యం ద్వారా తన దాసుని ముఖాంతరంలో నుంచి నాతో మాట్లాడాడు అన్నవాళ్ళు విశ్వాసంతో నిజంగా నమ్మిన వారు చెప్పండి. హల్లెలూయా. ఈరోజు మరి యొక్క ధ్యానాంశం మనము చక్కగా విందాం. దేవుని బిడ్డలారా, మన కంటి ముందు కనబడని సింహం అవుతుంది. మన కంటి ముందు కనబడని సింహం అవుతుంది. అది కనబడినప్పుడల్లా మనకు కంగారే. నిద్రపోతా ఉన్న కంగారే, మెలకుగా ఉన్న కంగారే, పని చేస్తూ ఉన్న కంగారే, ఆలోచన వస్తా ఉన్న కంగారే, దడ, ఏదో జరిగిపోతుంది, ఏదో అయిపోతుంది, ఒక దడ. ఏంటి ఆ సింహం? ఏంటి మనకి కంటికి కనబడిన ఆ సింహం ఏంటి? చూడండి, 34వ కీర్తన. దావీదు భక్తుడు దేవుని దగ్గర ఒక ప్రార్థన చేశాడు. 34వ కీర్తన 4వ వచనంలో 2వ భాగం. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాడు. మన కంటికి కనబడిన సింహం ఇదే. ఏంటి చెప్పండి? భయము. ఎంతలో వాడికైనా, ఎంత లావు ఉన్నవాడికైనా, ఎంతలో వాడైనా, ప్రతి మనిషికి లోపల ఏముంది అంటే ఒక భయం. దేవుని బిడ్డలారా, ఈనాడు భయము లేని మనిషి లేడు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు జ్ఞాపకం చేస్తాం. నిన్నటి రోజున మనకి ఇక్కడ మనం ప్రార్థనలో ఉన్నప్పుడు నాకు ఒక ఫోన్ వచ్చింది. నేను ఫోన్ లిఫ్ట్ చేయాల. మళ్ళీ ప్రార్థన అయిన తర్వాత మళ్ళీ అదే వ్యక్తి నాకు ఫోన్ చేశాడు. మాస్టర్ గారు, నా పరిస్థితి బాగాలేదు, నాకు ప్రార్థన చేయండి అన్నాడు. నేను హైదరాబాద్ వెళ్తున్నాను. ఏం జరిగింది అడిగాను. 3 నెలల క్రితం నోరు పూసిందంట. నోట్లో పూతలాగా వచ్చింది, చిన్న పొక్కులాగా వచ్చింది. తగ్గట్లా, మందులు వాడుతున్నాడు, తగ్గట్లేదంట. చూసే డాక్టర్కి ఎందుకు అనుమానం వచ్చి, నువ్వు ఈ పలానా టెస్ట్ నువ్వు చేయించుకోవాలని ఒక పేపర్ మీద రాసిచ్చాడంట. క్యాన్సర్ టెస్ట్.
హాస్పిటల్కి వెళ్ళి ఆ ల్యాబ్కి వెళ్ళి ఆ క్యాన్సర్ టెస్ట్ చేయించుకున్నాడు. చేయించుకుంటే నోటి క్యాన్సర్ అని చెప్పాడు. క్యాన్సర్ అయ్యా నీకు, ఫస్ట్ స్టేజ్లో ఉంది నీకు అని చెప్పారు. అంతవరకు ఎవరు కూడా ఆ కుటుంబంలో ఉన్నవారు ఊహించలా పరిస్థితులు ఇలా తారుమారవుతాయని, పరిస్థితులు ఇలా మారిపోతాయని, ఈ రూపంలో ఆర్థికంగా కుటుంబాన్ని కబలించిందని ఎవరు ఊహించలా. క్యాన్సర్ అయ్యా ఫస్ట్ స్టేజ్లో ఉంది, 3 నెలల క్రితమే ఇది నీకు స్టార్టింగ్ అయింది, నువ్వు నోటిపోతా అనుకొని నువ్వేవో మందులు వాడావు, నువ్వు వెళ్ళి ఇమీడియట్లీగా దానికి తగ్గ ట్రీట్మెంట్ చేయించుకోవాలని చెప్పారు. ఆ మాట వినగానే ఆ మనిషికి ఏం కలిగింది? భయం. కుటుంబానికి ఏం కలిగింది? భయం. దేవుని బిడ్డలారా, ఊహించని సంఘటనలు, ఊహించని పరిణామం. జస్ట్ నోటిపోతేగా అనుకున్నాడు, అంతే. నోటిపోతేగా అనుకున్నాడు. చిన్న చిన్న కుక్కలు వచ్చినాయి, వేడి కుక్కలు ఏమి వచ్చలే అనేసి కుక్కలు కూడా నీళ్ళు తాగుతున్నాడంట, రకరకాల ఏమో ట్యాబ్లెట్లు ఇచ్చారంట డాక్టర్ గారు, అవి వేసుకుంటున్నాడు. ఏంటి చూస్తే క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్లో ఉంది. ఊహించలా. ఎంత వయసు ఉంటుంది మనకి? మన వయసు ఏముంటుంది? 42 లోపే ఉంటుంది వయసు. మరి దేవుని బిడ్డలారా, ఇటువంటి వార్తలు విన్నప్పుడు మనిషికి భయం. ఊహించలేదు, భయం. ఇంకొందరికి ఇంకొన్ని రకాల భయాలు ఉంటాయి. చూడండి, యెషయా గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం, 55వ అధ్యాయము 12వ వచనం. 55వ అధ్యాయము, క్షమించండి, 51వ అధ్యాయము 12వ వచనం. 51:12. నేను నేనే మిమ్మల్ని ఓదార్చువాడను, చనిపోవు నరునికి, తృణమాత్రుడగు నరునికి ఎందుకు భయపడదు? ఇదొక రకం భయం, ఇదొక రకమైన భయం. ఒక మనిషిని చూస్తే భయం. ఆ మనిషి నుంచి నాకు ఎటువంటి కీడు వచ్చిందో, ఆ మనిషి నాకు ఎటువంటి ప్రమాదం తీసుకొస్తాడో, ఎటువంటి బాధలు తీసుకొస్తాడో భయం. దాని కింద మంది బాధ పెట్టేవాడు అని దేవుని బిడ్డలారా, 13వ వచనం మనం చూస్తున్నాం. బాధ పెట్టేవాడు చాలు. అంటే కొంతమంది మనుషులు కావాలని కూడా బాధ పెడతారు. ఇది ఒక రకమైన భయం మనకి. చనిపోవు నరునికి, తృణమాత్రుడగు నరునికి ఎందుకు భయపడదు? దేవుని బిడ్డలారా, మనుషులు చూడగానే ఒక రకమైన భయం, మనుషులు చూడగానే ఒక రకమైన ఆందోళన, కంటికి కనబడది. అది ఒక రకంగా సింహం వలె స్వారీ చేస్తా, గర్జిస్తూ ఉంటుంది. ఆ భయం మనిషిని ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంటుంది. ఇంట్లో కూర్చున్నా ఆ మనిషి రూపమే, పొలంలో ఉన్నా ఆ మనిషి రూపమే, ఏదైనా ఆఫీసులో ఉన్నా ఆ మనిషి రూపమే. ఏమంటాడో, ఏం చేస్తాడో, ఏం తిడతాడో, ఎలా కొడతాడో, ఏం జరిగిందో అని భయం. దేవుని బిడ్డలారా, మనిషికి ఏదో ఒక రూపంలో భయం అనేది వెంటాడుతూ ఉంది. ఏదో ఒక రూపంలో భయం అనేది వెంటాడుతూ ఉంది. పడుకున్నా అదే ఆ రూపమే, ఏదైనా పనిలో ఉన్నా ఆ రూపమే, కూర్చున్నా ఆ రూపమే. ఆ రూపం గుర్తుకొచ్చినప్పుడల్లా ఏమైంది తెలుసా? ఒళ్ళంతా నెరిగిపోతున్నాయా అంటారు. ఒక రకమైన టెన్షన్, ఒక రకమైన భయం. దేవుని బిడ్డలారా, ఈనాడు రోగం వచ్చిన భయమే, ఒక మనిషి యొక్క రూపం మన ఊహల్లోకి వచ్చిన భయమే. ఇట్లాగా రకరకాల సమస్యలతో భయపడుతున్న వాళ్ళు లోకంలో చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఏమంటారు? వారి మాటలకు భయపడతారు. కొన్ని సందర్భాల్లో వారి మాటలకు 10 మందిలో అవమానిస్తారేమో భయం, 10 మందిలో నింద వేస్తారేమో భయం, 10 మందిలో రాయి విసురుతారేమో భయం. దేవుని బిడ్డలారా, ఇటువంటి భయాలతోనే మనిషి బతుకుతున్నాడు. ఇటువంటి భయాలతోనే. చూడండి, యెహెజ్కేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. యెహెజ్కేలు 2వ అధ్యాయంలో దేవుని బిడ్డలారా, ఇక్కడ చాలా చక్కటి మాట మనం చూస్తూ ఉన్నాం. 6వ వచనము. నరపుత్రుడా, నీవు బ్రహ్మదన్ని చెట్లలోనూ ముండ తుప్పల్లోనూ తిరుగుచున్నావు, తేళ్ల మధ్య నివసించున్నావు, అయినను భయపడకము. భయపడకు చాలమ్మా, మాటలకు భయపడటం. కొన్నిసార్లు ఏమంటారో
ఆ మాటలు భరించలేం, ఆ మాటలు జీర్ణించుకోలేం, ఆ మాటలు తట్టుకోలేము. భయం, భయము. దేవుని బిడ్డలారా, ఈ భయమే ఈనాడు మనిషిని మరింతగా కొరమలేస్తూ ఉంది. ఈ కరోనా వచ్చినప్పుడు చాలామంది భయపడతా ఉంటే డాక్టర్లు ఇచ్చిన సలహా ఏంటి తెలుసా? నువ్వు కరోనాను జయించాలంటే ముందు నువ్వు భయపడకూడదు అన్నారు. కరోనాను జయించాలని ముందు భయపడకూడదు అన్నారు. భయపడితే నువ్వు జయించలేవు. దేవుని బిడ్డలారా, ఈనాడు ఇదే మనిషికి కనబడని సింహం. ఇది ఎప్పుడు కూడా గర్జిస్తూనే ఉంటుంది, ఇది ఎప్పుడు స్వారీ చేస్తూ ఉంటుంది మీ ముందు. కొన్నిసార్లు నిద్రపోతున్నా సరే భయాలే. కొంతమందికి మన మధ్యన మనం చూసాం, నాకు తెలిసిన బంధువులు ఉన్నారు, నిద్రలో బీపీ ఎక్కువై ప్రాణం పోయినట్టు. నిద్రలో బీపీ ఎక్కువై ప్రాణం పోయి. ఎప్పుడైనా ఉన్నారు ఈ మాట మీరు? అంటే ఇటువంటి కళ కన్నాడు, ఆ కళలో ఏ టెన్షన్ వచ్చిందో, ఏ కంగారు వచ్చిందో, ఏ భయం వచ్చిందో. దేవుని బిడ్డలారా, ఈ భయం వల్ల మనుషులకు రకరకాల రోగాలు కూడా వస్తూ ఉన్నాయి. ఈ భయం వల్ల టెన్షన్లు పెరుగుతూ ఉన్నాయి. ద్వితీయోపదేశ ఖండంలో 29వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. చూడండి, ద్వితీయోపదేశ ఖండము 29వ అధ్యాయంలో 66 చూస్తూ ఉన్నాం. 28, 26 క్షమించండి. 28వ అధ్యాయము 66. నీకు ఎల్లప్పుడూ ప్రాణ భయము కలిగి ఉండును, నీవు రెయిన్బోలు భయపడదు, నీ ప్రాణము నీకు దక్కునని నమ్మకం నీకేమీ ఉండదు. నీ హృదయములో పుట్టు భయము చేతను, నీ కన్ను చూచువాడి చేతను ఉదయమున అయ్యో, ఎప్పుడు సాయంకాలమున అయ్యో, సాయంకాలమున అయ్యో, ఎప్పుడు ఉదయమున అయ్యో నువ్వు అనుకుంటావు. చాలు. చూడండి, ఈ భయం ఎంత ప్రమాదకరమైందో. ఈ భయం ఎంత ప్రమాదకరమైన చూడండి. ఎల్లప్పుడు ఏ భయం ఉంటుందన్న? ప్రాణ భయం. ఎటు నుంచి వస్తాడో, ఏది తీసుకొస్తాడో, దేని దాడి చేస్తాడో, ఏం జరిగిందో ప్రాణ భయం. నువ్వు రెయిన్బోలు భయపడతావు. నువ్వు భయపడడం నేర్చుకుంటే ఆకు చప్పుడు కూడా నువ్వు భయపడాల్సిందే. నువ్వు భయపడడం నేర్చుకుని ఆకు చప్పుడు కూడా భయపడతావు. నీవు రెయిన్బోలు భయపడదు, నీ ప్రాణము నీకు దక్కునన్న నమ్మకము నీకేమీ ఉండదు. భయపడితే అంతే. నీ ప్రాణము నీకు దక్కునన్న నమ్మకం నీకేమీ ఉండదు. నీ హృదయం ఏం కలిగిందన్నా? నీ హృదయంలో భయము పుట్టింది. నీ హృదయంలో పుట్టు భయం చేత, నీ కన్ను చూచు వాటి చేత. కొన్నిసార్లు మనం చూస్తాం, అనుకోని కొన్ని సంఘటనలు చూస్తూ ఉంటాం, అనుకోని దృశ్యాలు చూస్తూ ఉంటాం. చూడగానే ఏమో తెలుసా? భయం, ఒక రకమైన భయం. దేవుని బిడ్డలారా, చూచినప్పుడు ఉదయమున ఏమనుకుంటా తెలుసా? అయ్యో, ఎప్పుడు సాయంకాలం అయిందా అనుకుంటా ఉంటాం. ఎప్పుడు సాయంకాలం అయిందో అనుకుంటా ఉంటాం. సాయంకాలం వస్తుంది, సాయంకాలం అనుకుంటాం. అయ్యో, ఎప్పుడు ఉదయం అయిందా అనుకుంటా ఉంటాం. అంటే అర్థం ఏంటి? నిలకడలేని పరిస్థితి, నిలబెట్టుకోలేని పరిస్థితి. ఎప్పుడు సాయంకాలం అయిందా అని, సాయంకాలం అయితేనేమో ఎప్పుడు ఉదయం అయిందా అని, ఉదయం అయితే ఎప్పుడు సాయంకాలం అని. భయము వెనకాల మనిషిని తరుముతా ఉంది. భయము మనిషిని వెనుక వైపు తరుముతా ఉంది. నిలబడలేవదు, కూర్చొనివ్వదు, పడుకోనివ్వదు, తిననివ్వదు. చివరికి ఎవరు చూసినా భయమే. ఎట్లాంటి పరిస్థితి వస్తుంది? నన్ను చూసి నవ్వుకుంటున్నారేమో, నన్ను చూసి ఏమన్నా చెప్పుకుంటున్నారేమో, నా గురించి గుసగుసలు అనుకుంటున్నారేమో. భయం. ఈ భయంతోనే జీవితం సగం వ్యర్థంగా పోతాం. ఎప్పుడు సాయంకాలం అయితే అని, సాయంకాలం అయినప్పుడు ఎప్పుడు ఉదయమగునా అని నేను అనుకుంటూ ఉంటా. భయం. దేవుని బిడ్డలారా, ఇటువంటి భయమును కలిగి ఉన్నవారు, ఇటువంటి భయమును కలిగి ఉన్నవారు ఏం చేయాలి తెలుసా? ఏం చేయాలి? నువ్వు భయపడితే నీ సమస్యకు పరిష్కారం దొరకదు. నువ్వు భయపడితే నిన్ను పట్టి పీడిస్తున్న భయము నిన్ను విడిచిపెట్టుకోవాలి. నువ్వు భయపడితే
ఆ భయం ఇంకా మరింతగా చివరికి నీ నీడను నువ్వు చూసుకునేలాగా భయపడతావు. నువ్వు భయపడితే ఇట్లాగే ఉంటుంది జీవితం అంతా కూడా. ఏది తినాలన్నా భయమే, ఏది తినాలన్నా భయమే. భయము. హాస్పిటల్కి వెళ్ళకముందు డాక్టర్ గారు రిపోర్ట్ ఇవ్వకముందు ఏముంటుందమ్మా? కనిపించగా ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక అబ్బాయి గుండె హార్ట్ బీట్ ఎక్కువ అయిపోయింది. విజయవాడ రమేష్ హాస్పిటల్కి వెళ్ళాడు, టెస్ట్ చేయించుకున్నాడు. సాయంత్రం 4 గంటలకు ఇస్తాను రిపోర్ట్. సాయంత్రం 4 గంటలకు రిపోర్ట్ ఇస్తానంటే సాయంత్రం 4 గంటల వరకు కూడా అయ్యగారు చెప్పిన మాటలనే జ్ఞాపకం చేసుకుంటా ఆ ప్రాణాన్ని అరచేతిలో పట్టుకుని పిట్టిలో పెట్టి అక్కడ గదిస్తూ కూర్చున్నానంట. ఆ రిపోర్ట్లు ఏమొస్తుందో, గుండెకి ఏమైనా తేడా ఉందేమో, నేను వాల్వులు దెబ్బతున్నాయేమో, గుండెకి రక్తం సరఫరా చేసే రక్తనాళాలు ఏమైనా దెబ్బతున్నాయేమో, ఆ ట్యూబ్స్ ఏమైనా పాడైపోయినాయేమో, ఏమైనా తేడా ఉందేమో, ఏమైనా ప్రాబ్లం ఉందేమో, ఆపరేషన్ చేయాలంటారేమో. ఈ సాయంత్రం వరకు ఇదే టెన్షన్ అంట. 4 గంటల వరకు ఇదే టెన్షన్. హాస్పిటల్కి వెళ్ళక ముందు ప్రార్థన చేయించుకున్నాడు. పాస్టర్ గారు నా కోసం ప్రార్థన చేశాం. దేవుడు పెట్టారా? ఆ రోజు దేవుడు నాకు బలమైన ప్రేరేపణ ఇచ్చాడు. దేవా, నీ నామములో ప్రార్థన చేస్తాను, నార్మల్ రిపోర్ట్స్ వచ్చునుగాక అని ప్రార్థన చేశాను. నార్మల్ రిపోర్ట్స్ వచ్చునుగాక అని ప్రార్థన చేశాను. ఇక ఆ ప్రార్థననే ఆయనపై గట్టిగా పట్టుకున్నాడంట. దేవా, నీ సేవకుడి ద్వారా నాకు కావలసిన ధైర్యం ఇచ్చావయ్యా, ఆ రిపోర్ట్ కూడా మంచిగా రిపోర్ట్ రావాలి, ఫలితం రావాలి. సాయంత్రం 4 గంటల దాకా బిగబట్టుకొని కూర్చున్నానంట. ముగ్గురు పిక్కలు అవుతారు. సాయంత్రం 4 గంటలకు రిపోర్ట్ వచ్చింది. డాక్టర్ చెప్పారు, ఎవరికి ఓకే అన్నట్టు, అంతా బాగా ఉందయ్యా, ధైర్యంగా ఇంటికి వచ్చి చెప్పాడు. ఎగిరి గంతేషన్ జీపు అయిందంట, అయిందంట. వెంటనే అయ్యగారు గుర్తొచ్చాడంట. అయ్యగారు ప్రార్థన చేశాడు. ఈరోజు ఆ సాక్ష్యాన్ని నిలబెట్టుకోవాలి వద్దా? నిలబెట్టుకోవాలి. దేవుడు పెట్టారా? ఆ సాక్ష్యాన్ని నిలబెట్టుకోవాలి. దేవుడు చేసిన మేలు మర్చిపోకూడదు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, భయం అనేది అంత భయంకరమైంది. రోగం వచ్చిన భయమే. రాత్రులు నిద్ర పట్టట్లేదన్నయ్యా అని వెళ్ళేదా? రాత్రులు నిద్ర పట్టట్లేదన్నయ్యా. ఈ కొంతమంది చెప్తారు, అసలు కళ్ళు తెరిచి గుడ్లో అట్లాగే వస్తున్నాడు, అట్లాగే వస్తూ ఉంది, నిద్రలో ఉలిక్కి పడుతున్నాడు. ఉలిక్కి పడినప్పుడు ఏం చేస్తారు? తెలివి వెళ్ళే వాళ్ళు వేస్తారు. జయమంటూ బైబిల్ ఇచ్చి దిరిగిని పెట్టుకోవడం. మిగతా టైంలో ఉండదు ఆ ధైర్యం. అప్పుడే గుర్తొస్తుంది బైబిల్. ఏదో రకంగా మనిషిని భయం అనేది భయంకరంగా భయపెడతా ఉంది. గుర్తుపెట్టుకునే మాట, భయం అనేది భయంకరంగా భయపెడతా ఉంది. ఏమైతేమో, జరగదేమో, ఇది కాదేమో, ఏమైందో, ఇదే టెన్షను. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలంలో ప్రభు మనతో మాట్లాడునుగాక. 34 కీర్తన మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నువ్వు ఎటువంటి భయంతో ఉన్నావో, ఏ భయం మధ్య నువ్వు నివసిస్తూ ఉన్నావో, ఏ భయాన్ని కలిగి ఉన్నావో, ఆ భయములన్నిటి నుంచి నా దేవుడు నిన్ను తప్పించునుగాక. 34వ అధ్యాయం 4వ వచనం మనం చూస్తున్నాం. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. ఇది మనం చేయాలి. నీకు ఎటువంటి భయం అన్న మనిషి ద్వారా కావచ్చు, ప్రకృతి ద్వారా కావచ్చు, రోగం ద్వారా కావచ్చు, పరిస్థితుల ద్వారా కావచ్చు, అనుకోని సంఘటనలు సూచన ద్వారా కావచ్చు, దేని ద్వారా కావచ్చు, నీకు కలిగిన ఈ భయములన్నిటి నుంచి తప్పించబడాలంటే నువ్వు దేవుని దగ్గర వినయంగా ప్రార్థన చేయటమే. హల్లెలూయా. దేవుడికి నువ్వు అప్పగించడమే. దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు, నిన్ను ప్రత్యేకించుకున్నాడు. భయపడటం కోసం కాదు. నీకు ఎప్పుడు ఒక మాట చెప్తా, నువ్వు దేవునికి భయపడు, నువ్వు దేనికి భయపడద్దు. హల్లెలూయా. అర్థం కాదు, అర్థం ఏంటి అన్నది చెప్పండి. హల్లెలూయా. నువ్వు దేవునికి భయపడితే నువ్వు దేనికి నీ భయపడవలసిన అవసరమో లేదు. మన దేవుడు సత్యం, తప్పించువాడు. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. ఒకటి నుంచి ప్రార్థన చేయి. భక్తిహీనుడు ప్రతిదానికి కూడా భయపడతాడు. భక్తి లేనివాడు భయపడతాడు. భక్తి కొదువుగా ఉన్నవాడు భయపడతాడు. చూడండి, ఒక మాట జ్ఞాపకం చేస్తాను. సామెతల గ్రంథంలో 10వ అధ్యాయంలో
సామెతలు 10వ అధ్యాయం 24వ వచనం. 10:24. భక్తిహీనుడు దేనికి భయపడునో అదే గుర్తుపెట్టుకున్నాం. భక్తిహీనుడు దేనికి భయపడతాడో అదే వాని మీదికి వచ్చును. ఏమర్థం? నువ్వు భక్తిహీనుడువా? భక్తిహీనుడువా? నీ భక్తిలో కొరత ఉందా? నీ భక్తిలో లోపం ఉందా? నీ భక్తిలో కొదువు ఉందా? నువ్వు దాన్ని సరిచేసుకు రాత్రి కాలం. నువ్వు కనుక దాన్ని సరి చేసుకుంటే ఏ భయము నీ మీదికి రాదు. నమ్మితే చెప్పొచ్చు హల్లెలూయా. ఏ భయము నిన్నేమి చేయదు. ఎందుకు తెలుసా? ఆ భయానికే భయం పుట్టించోడు నా దేవుడు. ఆ భయానికే భయం పుట్టించోడు నా దేవుడు. వాక్యం సెలవిస్తోంది, దావీదు నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. ఎటువంటి పరిస్థితులకు వెళ్ళినా సరే, ఏ ప్రదేశంలోకి వెళ్ళినా, ఎటువంటి పరిస్థితులు గుండా వెళుతూ ఉన్నా, అది భయ శ్రమల, వ్యాధుల, కీర్తన గ్రంథంలో మనం చూస్తున్న 23వ అధ్యాయంలో 4వ వచనం మనం చూస్తున్నాం. దావీదు భక్తుడు ఇచ్చిన గొప్ప సాక్ష్యం. గడాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను. గడాంధకారపు లోయలో నేను సంచరించినను. కొన్ని సందర్భాల్లో ఇది ఒక అనుభవం అనుకుంటుంది. ఏ అనుభవం? గడాంధకారపు లోయ అనుభవం, లోతైన లోయ అనుభవం, లోయ గుండా వెళ్ళే పరిస్థితి. కొన్ని సందర్భాలు పైకి ఎదగి రావాలన్నా నువ్వు పైకి రాలేవు, నా వల్ల కాదు అనుకుంటా. ఎందుకంటే నేను గోతిలో ఉన్నా, నేను లోతైన లోయలో ఉన్నా, ఇక నా జీవితం ఇక్కడ ఉన్నది అనుకోవడమే. నన్ను పైకి లేవదీసులు ఎవరు లేరు, ఎవరికి అందనంత కనబడినంత లోతైన లోయలు నేను ఉన్నాను అని అనుకుంటూ ఉండొచ్చు. దావీదు అంటున్నాడు, గడాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ భయమునకు నేను భయపడను, ఏ అపాయమునకు నేను భయపడను. ఎందుకంటే యెహోవా నా కాపరి. హల్లెలూయా. యెహోవా నా కాపరి. ఈరోజు నా దేవుడు నీ గృహమునకు కాపరిగా ఉండునుగాక. నీ గృహంలో ఉన్న ప్రతి భయములన్నిటి నుంచి నా దేవుడిని తప్పించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. భయం కలిగినప్పుడు నువ్వు చేయవలసింది ఒకటే, భయపడుతూ కూర్చుని ఏ పని నీ వల్ల కాదు. భయపడుతూ కూర్చుని ఏ పని కాదు, నువ్వేం చేయలేవు. ప్రార్థన చేయి.